మన బైబిల్ గ్రంథంలో ఉండి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. మరి చక్కగా చదవగలిగిన వారు మరి దేవుని వాక్యాన్ని చదవండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, చదవబడిన నీ వాక్యాన్ని దీవించి మాతో మీరు మాట్లాడి బలపరచండి. నాయన, నీ కృపను నీ సహాయాన్ని మీరు మాకు అందించండి. నీ కృప ద్వారా నాయన మా అందరితో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. కూర్చుందాం. సాక్ష్యాన్ని సహోదరుడు దైవజనులు జాన్సన్ మరి పంచుకున్నారు. మరి ఇంక కొన్ని కార్యాలను మరి దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుదాం. ఎందుకంటే వాక్యము అద్దము లాంటిదై ఉన్నది. మరి మనం అద్దం ముందుకు పోతేనే మన లోపల ఉన్న లోపాలని తెలవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అద్దం దగ్గరికి వెళ్ళాలి. పౌడర్ ఎక్కువైందా తక్కువైందా అని తెలవాలంటే అద్దం దగ్గరికి పోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి వస్తామో, దేవుని సన్నిధికి రానంతసేపు మనం చాలా గ్రేట్ అనుకుంటాం. అంటే మన లోపల ఏ లోపం లేదు, కరెక్ట్ అనుకుంటాం. కొన్నిసార్లు మనం కొండ ప్రక్కేమటి మనం వెళ్తున్నప్పుడు మనం ఏమనుకుంటాం అంటే కొండకు కొంచెం దూరంగా పోతే ఈ కొండ కూడా నాకు సమానంగా ఉందనిపిస్తుంది. నేను కొండ అంత ఎత్తున్నా, ఈ కొండ నాకు సమానంగా ఉంది అని అనిపిస్తుంది. కానీ మెల్లగా నువ్వు కొండ దగ్గరికి వెళ్తున్నప్పుడు నువ్వు చిన్నగా అయిపోతావు, కొండ చాలా పెద్దగా అవుతుంది. అప్పుడు నువ్వు ఇలా చూడవలసి వస్తుంది. మరి దేవుని సన్నిధికి మనం దూరంగా ఉన్నప్పుడు మరి మనమంతా కరెక్టే అనిపిస్తుంది. మనకు మన లోపల ఏ లోపాలు లేవు, మనమంతా కరెక్ట్గానే ఉన్నామనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో, దేవుడు మన హృదయంతో మాట్లాడుతున్నప్పుడు ఇన్ని రకాలుగా నేను తప్పిపోయి ఉన్నాను ప్రభువా, మరి నన్ను సరిచేయండి, నన్ను నీ వాక్య ప్రకారంగా మార్చండి అని చెప్పి మరి అప్పుడు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసి ఉంది. ఆమేన్. హల్లెలూయా. కనుక నా ప్రియమైన సోదరుడు, మరి దేవుని యొక్క సన్నిధికి వచ్చిన ప్రతి వ్యక్తి మార్చబడతాడు. ఎందుకంటే ఆయన సన్నిధి అలాంటిది. ఎలాంటి కఠినాత్ముడైనా, క్రూరుడైనా, ఎలాంటి భయంకరుడైనా, లేకపోతే హంతకుడైనా, ఎవరైనా సరే దేవుని సన్నిధికి వస్తే అతడు మార్చబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని సన్నిధిలో అలాంటి శక్తి ఉన్నది. దేవుని సన్నిధిలో ఎలాంటి మనిషినైనా మార్చే శక్తి ఉంది. ఎలాంటి రోగమునైనా బాగు చేసే శక్తి ఆయన సన్నిధిలో ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నా ప్రియమైన సోదరుడా, మరి ఈ యొక్క రాత్రికాల సమయమందు మరి ఈ భూమి మీదకి మనం మొత్తానికైతే వచ్చాం. మరి వచ్చి ఏదో 4 దినములు మనం ఇక్కడ ఉండి మరి ఏదో ఒక రోజున ఈ భూమిని విడిచిపెట్టి ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. మరి పుట్టిన ప్రతి వాడు గిట్టక మానడు. మరి చాలామంది దీన్ని ఆలోచించట్లే. ఏదో 4 రోజులు బ్రతుకుతున్నాం కదా, మరి బ్రతికినప్పుడే అన్ని రకాలుగా ఉండాలి, తినాలి, తాగాలి, అన్ని రకాలుగా మనము జీవించాలని చెప్పి ఇదే ఆలోచిస్తున్నారు. కానీ మరి చనిపోయిన తర్వాత ఎటు వెళ్ళిపోతున్నారు? చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉందా? ఎందుకంటే నీటి బుడగ లాంటి జీవితాలు మనవి. ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు పోతామో, ఎప్పుడు చచ్చిపోతామో ఎవరికి తెలియదు. ఇక్కడ కూర్చున్న వారు ఎప్పుడు చచ్చిపోతారో ఎవరికి తెలియదు. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, మరణం అనేది ఎవరిని మింగుదమా అని తిరుగుతుందట. మరి ఒకప్పుడు ఇన్ని చావులు లేవు, ఒకప్పుడు ఇన్ని రకాలుగా చచ్చిపోయే వాళ్ళు లేరు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా భయంకరమైన చావులు. ఎందుకంటే బైబిల్లో రాయబడ్డది, మరి చివరి కాలంలో శవములు పెంట కుప్పల వలె లేస్తాయట. ఎక్కడ చూసినా చావులే.
చావు అంటే ఇప్పుడు కామన్ అయిపోయింది, మరణం అంటే కామన్ అయిపోయింది. ఒకప్పుడు మనిషి చనిపోయాడంటే ఊరంతా భయపడేది, కానీ ఇప్పుడు మనిషి చనిపోయాడంటే ఈ గల్లీలో చనిపోతే పక్క గల్లీలనే మంచిగా ఫంక్షన్ చేసుకుంటున్నారు. అసలు వాళ్ళకి ఎలాంటి బాధ లేదు. ఇక మనిషి చనిపోయాడంటే కుక్క చనిపోయిన దానికంటే అద్మానం అయిపోయింది. మానవ జీవితం రాను రాను ఆ విధంగా అయిపోయింది. సరే, మనం మొత్తానికైతే భూమి మీదకి వచ్చాం. ఎందుకు వచ్చాం, ఏం చేస్తున్నాం, ఎటుపోతాం? అర్థమైందండి? చచ్చిపోయిన తర్వాత మనం ఎటుపోబోతున్నాం ఇది ఆలోచించట్లే. భూమి మీద ఉన్నప్పుడు బిల్డింగ్ మీద అంతస్తు కట్టాలా, నా గురి నెలకు ₹1,00,000 సంపాదించడం నా గురి, నా టార్గెట్ ఇది, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఒకవేళ నీ ప్రాణం పోతే అప్పుడు ఎటుపోతావు? ఎందుకంటే ఇది ఈ శరీరం నీది కాదు, నీదైతే ఇందులో నువ్వు పర్మనెంట్గా ఉండాలి. కానీ నా ప్రియమైన సోదరుడు, ఈ శరీరం ఎంత గట్టిదైనా మరి ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక కొత్త బండి అయినా అలా పెట్రోల్ లేకపోతే ఎట్లా నడవదో, ఎంత బలం కలిగిన శరీరమైనా నీ లోపల ఆత్మ లేకపోతే ముందుకు పోవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందంటే దేవుడు ఇచ్చింది ఇది. హల్లెలూయా. ఒకరోజు ధనవంతుడు అనుకున్నాడట, బాగా సంపాదించే బాగా సంపాదన చేసి ఆయన ఏమన్నాడంటే, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమన్నాడట. అప్పుడు దేవుడు వచ్చి అన్నాడు, అరే వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడిగితే మరి తినేదెవరు, తాగేదెవరు, సుఖించేదెవరు? హల్లెలూయా. కనుక నా ప్రియమైన సోదరుడా, చాలామంది ఆత్మ గురించిన ఆలోచన లేదు. ఎక్కడికి పోతున్నారు చనిపోయిన తర్వాత? మరి ఏ స్థలంలోకి వెళ్ళబోతున్నారు? ఇప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత మరి పాస్టర్ గారు వచ్చాడా అంటే మీరేమంటారంటే వచ్చిపోయాడంటారు. ఎటు పోయారు? ఎక్కడి నుండి వచ్చానో అటు పోయారు. చచ్చిపోయాడంటే ఎడిపోయాడు? ఈ భూమి మీదకి రాకముందు ఎక్కడి నుండి వచ్చాడో భూమి మీదకి తిరిగి ఆయన అక్కడికి వెళ్ళాడు. ఎక్కడి నుండి వచ్చాడు? దేవుని యొద్ద నుండి వచ్చాడు, తిరిగి దేవుని యొద్దకు వెళ్ళాడు. అయితే ఈ భూమి మీద నీ యొక్క సృష్టికర్తను నువ్వు తెలుసుకుంటే, నీ స్మరణకు తెచ్చుకుంటే, నిన్ను సృష్టించిన వారు ఎవరు, నిజమైన దేవుడు ఎవరు, నిజమైన వాక్యం అంటే ఏమిటి, ఈ కార్యములన్నీ నువ్వు తెలుసుకుంటే నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు. మరి నిత్య జీవం అనేది ఉందా అని మనం అనొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. మరి నిత్య జీవమును మనం గమనించినట్లయితే, మరి ఒక గోధుమ గింజను మనం భూమిలో పడితే అదేమవుతుంది? చనిపోతుందా? అలానే ఉంటుందా? చనిపోయి కుళ్ళిపోయి కొత్త జీవాన్ని తీసుకొని వస్తుంది. ఎంతమంది ఆమెను చెప్తారండి? మీకు ఈజీగా అర్థమయ్యే చెప్తా నేను. నారుబీకి నాటేసిన తర్వాత వరి అంతా ఏమవుతుంది? చచ్చిపోతుంది. ఇది చచ్చిపోయింది కదా అని ట్రాక్టర్ తెచ్చి తొక్కిస్తావా? ఎందుకు తొక్కియో? నీకు తెలుసు అది చచ్చిపోయింది, అది చనిపోయి మళ్ళీ బ్రతుకుతుంది అన్న సంగతి నీకు బాగా తెలుసు. ఆమెను చెప్తారా? మరి ఇప్పుడు ఆ వరి ఏం నేర్పిస్తుంది నీకు? చచ్చిపోయిన తర్వాత ఇంకో జీవితం ఉందని. ఇప్పుడు నువ్వు నాటిన విత్తనం నీకు ఏం నేర్పిస్తుంది? చనిపోయిన తర్వాత మరలా బ్రతుకుతుందని అది నేర్పిస్తుంది. ఆమెను చెప్దామా? ఇప్పుడు మనిషి చనిపోయాడు, ఆయన తీసుకుపోయి పాతి పెట్టినాం. ఈ గింజను ఏ విధంగానైతే భూమిలో పెట్టామో మనిషిని కూడా తీసుకుపోయి భూమిలో పెట్టాం. అప్పుడు ఈ మనిషి ఏం కాబోతున్నాడు? మళ్ళీ బ్రతుకుతాడు. మరి ఏం నేర్పిస్తుంది? దేవుని ప్రవక్త అన్నాడు, ఒకవేళ ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ లేకపోతే నేను ఈ సృష్టిని చూసి నమ్మేవాడిని దేవుడు ఉన్నాడని. ఆమె చెప్దామా? ఎందుకంటే సూర్యుని చూస్తే సూర్యునిలో 3 దశలు ఉన్నాయి. ఉదయం వచ్చినప్పుడు అది ఎలా వస్తుందంటే బాల్య దశగా వస్తుంది, మధ్యాహ్నానికి యవన దశగా ఉంటుంది. అంటే ఆ యవన ప్రాయంలో ఇక మనకు తిరుగే లేదనిపిస్తుంది. మనం ఏ నిర్ణయం తీసుకుంటామో అదే కరెక్ట్ అనిపిస్తుంది. మనం తీసుకున్న నిర్ణయమే కరెక్ట్, ఇక నీ ఎవ్వరి మాట వినే పరిస్థితి ఉండదు. ఆ తర్వాత సాయంత్రానికి వస్తే ముసలివాడై మళ్ళీ ఏమైపోతాడు? వెళ్ళిపోతాడు. మరి వెళ్ళిపోయి రేపు రాడా తిరిగి? రేపు ఖచ్చితంగా వస్తాడు. అదేవిధంగా చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉన్నది. ఆమె చెప్దామా? మరి ఇప్పుడు ఈ కాలంలో ఆకులన్నీ రాలిపోయి చెట్టు అంతా ఏమైపోయింది? పాత ఆకులన్నీ రాలిపి కొత్త జీవం వస్తుంది. ఎందుకు? అది చనిపోయి తిరిగి ఆ జీవం వచ్చి కొత్త ఆకులు తీసుకొని వస్తుంది. పాత ఆకులన్నీ రాలిపోయి మరలా జీవాన్ని పొందుకుంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి యోబు ఆలోచిస్తున్నాడట, అసలు ఈ మనిషికి మరి ఈ మరణం తర్వాత ఏం జరుగుతుంది, ఈ మరణమును తప్పించుకునే వారే లేరా అని చెప్పి యోబు ఆలోచించినప్పుడు ఆయన వృక్షశాస్త్రంలో తెలుసుకున్నాడట. ఆయన ఇప్పుడు నేను చెప్పేదే వృక్షశాస్త్రం. ఏంటి? ఒక గింజను భూమిలో నాటితే చనిపోయి తిరిగి బ్రతుకుతుంది. ఒక వరిని తీసుకొని నాటితే అది చనిపోయి తిరిగి బ్రతుకుతుంది. మరి మనిషిని భూమిలో నాటితే ఎందుకు బ్రతకడు? గోధుమ గింజను భూమిలో పెడితే గోధుమ చెట్టే బయటకు వస్తుంది.
ఆమెనంటారండి. వడ్ల గింజను భూమిలో పెడితే ఆ వడ్ల చెట్టే బయటకు వస్తుంది. ఈ మొక్కజొన్న గింజను భూమిలో పెడితే, మొక్కజొన్న విత్తనం భూమిలో పెట్టి మాయజొన్న చెట్టును కోస్తావా? ఏమొస్తుంది? మొక్కజొన్న వస్తుంది. మరి మనిషిని పెడితే మరి ఏమొస్తాడు? మంచి చేస్తేనట రాబోయే రోజులలో కుక్కనో పిల్లినో నక్కనో కుందేలో కాకియో ఉడతనో ఏదో అవుతారట. అట్టగారు ఎట్లయితారు? నువ్వు మొక్కజొన్న పెడితే మొక్కజొన్న బయటకు వస్తుండే, నువ్వు ఏ విత్తనం భూమిలో పెడితే ఆ విత్తనం వస్తుండే. మరి నిన్ను భూమిలో పెట్టినప్పుడు మళ్ళీ ఎవరు రావాలా? మనిషిని పెడితే మనిషే రావాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక నా ప్రియమైన సోదరి సోడా, ఇప్పుడు ఈ జీవితం అనేది చాలా తక్కువ, నీటి బుడగ లాంటిది. అంటే ఇది పువ్వు లాంటి జీవితం. ఇలా వికసిస్తుంది, రేపు రాలిపోతుంది. పాపం పువ్వు ఒకటే రోజు ఉంటుంది, అది ఉదయం వికసించి సాయంత్రానికి రాలిపోతుంది. కానీ అది ఎంత అందంగా ఉంటుంది. దానిలాగా సొలొమోను కూడా అలంకరించబడలేదట, ఆ పువ్వులాగా. అన్ని రకాల కలర్లు దానికి. ఇప్పుడు మానవుని యొక్క జీవితం కూడా అన్నిటికీ గ్యారెంటీలు వారంటీలు దొరుకుతున్నాయి, కానీ మరి మన గుండెకు గ్యారెంటీ లేదు, మనకు వారంటీ లేదు, ఉందండి. కానీ ఈ గ్యారెంటీ లేని జీవితం కోసం మనిషి చాలా ప్రయాసపడుతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు. అయితే నా ప్రియమైన సోదరుడా, ఈరోజు మనం గమనిస్తే నీ ఉద్యోగం చచ్చినాక పనిచేయదు, నీ బలగం నువ్వు చచ్చినప్పుడు ఒక్కనివే పోవాలి. నీ చుట్టూ కూర్చున్నా నీ ఆత్మ పోయేటప్పుడు ఎవడు ఆపడు, నువ్వు ఒక్కనే పోవాలి. నువ్వు చనిపోయిన తర్వాత ఎడిపోతావు, అది ఇంపార్టెంట్, అది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే అనేక మంది భూమి మీద చనిపోతున్నారు. నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఎడిపోతుంది. బైబిల్ చెప్తుంది నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఎడిపోతుంది అనే సంగతి. ఒకవేళ నీ సృష్టికర్త నువ్వు తెలుసుకుంటేనో నీ ఆత్మ దేవుని రాజ్యం వెళ్తుంది. తెలుసుకొని బాప్తిస్మం పొంది రక్షణ పొందుకుంటే నీ ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది. ఒకవేళ తెలుసుకోకుండా నిద్రపోయినావు అనుకో, చనిపోయినావు అనుకో, నరకం అనేది ఉన్నది. అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన నరకం ఉన్నది. కనుక నా ప్రియమైన సోదరుడా, మరి నాకు అనిపిస్తుంది, ఎందుకు ఇదంతా? ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ భూమి మీద నుండి వెళ్ళిపోవాలి. ఏది శాశ్వతం కాదు. మనకంటే ముందు వాడు చచ్చిపోతే వాడిని ఎత్తుకొని పోతుంటే వాడు ఇట్లేసిపోతున్నాడు చేతులు. అంటే ఏంటి? నేనేం పట్టుకొని పోతలేనురా, మీరు కూడా ఉరికి కష్టపడుతున్నారు, నాలాగానే ఒకరోజు వస్తారు, నేనేం తీసుకుపోవట్లే. చివరికి నా ముక్కుకమ్మ ఉన్నా వదిలేస్తారా? బంధువులు వచ్చి వదిలేస్తారా? తీసుకుంటారా? తీసేస్తారు. పోనీ చేతులకి ఏమైనా ఉన్నా ఉంచుతారా? పోనీ కొత్త బట్టలైనా ఉంచుతారా? ఏదో ఒక బట్ట తెచ్చి చుట్టి లోపల పడేస్తారు, తీసుకుపోయి పడేరు, లోపల పడేరు. మరి ఏది మనతో రానప్పుడు, ఏది రాని దానికోసం మనం ఎందుకు ప్రయాసపడాలి? మరి బైబిల్ చెప్తుంది మన క్రియలు మనతో వస్తాయట. ఇది 3 నాళ్ళ ముచ్చట ఈ జీవితం. కొద్ది రోజులు ఉండి మరి కొద్ది రోజులు ఈ భూమి మీద బ్రతికి మళ్ళీ వెళ్ళిపోవాలి. అయితే ఈ భూమి మీదకి వచ్చిన నీకు నీ సృష్టికర్త గురించి తెలవాలి. ఎప్పుడైతే నీ సృష్టికర్తను నీ యొక్క స్మరణకు తెచ్చుకొని నీవు రక్షణ పొందుకుంటావో అప్పుడు అసలు మరణమే లేని ఒక స్థలంలోకి మనం వెళ్ళిపోతాం. హల్లెలూయా. మరణం లేని స్థలంలో మనం ఉండబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నీ డిగ్రీలు నిన్ను కాపాడవు, నీ ఉద్యోగం నిన్ను కాపాడదు, కోట్లున్నా నిన్ను కాపాడే, డబ్బులు నిన్ను కాపాడుతాయి అనుకోవడం అవివేకం అది. ఎందుకంటే ఒక స్త్రీకి మరి క్యాన్సర్ వచ్చిందట, పేపర్లో పడ్డది, కోట్ల రూపాయలు ఉన్నాయి, హాస్పిటల్కి వెళ్ళింది. వారితో చెప్పింది ఏమని చెప్పిందంటే, మరి ఎన్ని కోట్లైనా మీకు ఇస్తా, నన్ను బ్రతికించండి. వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ మేము ఎన్ని కోట్లు ఇచ్చినా మేము బ్రతికించలేము, ఎందుకంటే నీ యొక్క క్యాన్సర్ బాగా పెరిగిపోయింది, నీగా ఏదైనా చేస్తే దేవుడే చేయాలి తప్ప మేమేం చేయలేమంటే. ఆమె ఏం చేసిందంటే, మరి నన్ను బ్రతికించలేని ఈ డబ్బులు నాకు ఎందుకని హాస్పిటల్ అంతా వెదజల్లిందట. వెదజల్లి చనిపోయింది. నీ డబ్బులు నిన్ను కాపాడు, నీ ఉద్యోగం నిన్ను, నువ్వు బండి పోతానో యాక్సిడెంట్ అయింది, అబ్బో ఈయన ఉద్యోగస్తుడు కాబట్టి ప్రాణం ఉండాలని ఉంటుందా? ఉండదు. మరణానికి అందరు సమానమే. అసలు మరణానికి జాలి అనేదే ఉంటుందండి? మరణానికి జాలి లేదు. మరణం ఈరోజు పక్కింటికి పోయింది, రేపు నీ ఇంటికి వస్తుంది. నీ ఇంట్లో 4 ఉంటే అందులో ముందెవరు పోతారో తెలియదు. మనం అనుకుంటాం ఆ పెద్దోడే పోతాడని. పెద్దోడు పోతాడని సంగతి కాదు. పెద్దోడు పోతాడో, చిన్నోడు పోతాడో, నడిపోడు పోతాడో, ఇప్పుడు పుట్టినోడు పోతాడో ఎవరికి తెలియదు. రేపే పెళ్ళి అంటే మరణం వచ్చి ఎత్తుకపోతుంది పెళ్లి కొడుకును. పెళ్ళి ఇయ్యాలైన గంటకే పెళ్లి కుమార్తె చచ్చిపోతుంది. మరి రేపు ఉద్యోగంలో బాగా చదివి రేపు ఉద్యోగంలో జాయిన్ అయిదాం అనే టైంలో, మరి ఉద్యోగంలో జాయిన్ కావడానికి పోతుంటేనే
మరి యాక్సిడెంట్ అయి చనిపోయే వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. హల్లెలూయా. కనుక నా ప్రియమైన సోదరి చూడ, ఏది మనకు శాశ్వతం కాదు. మరి మన యొక్క సృష్టికర్తను మనం స్మరణకు తెచ్చుకొని రక్షణ పొందుకుంటేనే దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆమేన్ చెప్దామా? సరే, ఇప్పుడు మనం వాక్యం చదివాం. దేవుని యొక్క వాక్యం రెండంచుల వాడిగల ఖడ్గము. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సోదరి సోడ, మరి దేవుని యొక్క వాక్యము మన తలంపులను, ఆ మూలుగలను, సమస్తాన్ని విభజించుకుంటూ వెళ్తుందట. చదవండి అక్కడ ఏమని ఉందో. దేవుని వాక్యం దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణము, ఆత్మలను, కీళ్లను దూరుచు. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం ఎంత శక్తి గలదో మనం ఆలోచించే ఆలోచనలను కూడా చెప్తుందట. చాలాసార్లు దేవుని వాక్యం మనతో మాట్లాడినప్పుడు మరి మనం అనుకుంటే నా గురించి ఎవరో పాస్టర్ చెప్పే ఉంటారు కాబట్టి నేను అనుకున్నది, నేను ఏదైతే ఇంటి దగ్గర అనుకున్నానో అది ఈరోజు మాట్లాడుతున్నాడు ఏంది. కానీ ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే అది మన ప్రాణము, ఆత్మ, మూలుగులు, ఆలోచనలతో సహా దూరుతుందట దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన హృదయాంతరంగంలో ఎరిగిన వాక్యం అది. ఆమేన్ చెప్దామా? ఈరోజు ప్రతి షాప్ దగ్గర ఏమున్నాయి? సీసీ కెమెరాలు ఉన్నాయి. లేవండి, ప్రతి షాప్ దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎందుకు వారు సీసీ కెమెరా పెట్టారు చెప్తారు ఎవరైనా? దొంగలు రాకుండా. ఒకవేళ దొంగలు వచ్చిన ఈ సీసీ కెమెరా ఏం చేస్తుంది? దొరకబట్టిస్తే ఎవరు ఈ దొంగ, ఎవరు ఎత్తుకపోయారనే సంగతి తెలియజేస్తుంది. దాని పని అంతే. ఇప్పుడు నేను ఆ సీసీ కెమెరా దగ్గరకు వచ్చి నిలబడ్డా. నా హృదయంలో ఏముందో సీసీ కెమెరా చెప్తుందా? నేనేమి ఆలోచిస్తున్నానో సీసీ కెమెరా పట్టుకోగలదా? నా ఆలోచనలు ఏంటో సీసీ కెమెరాకు తెలుసా? నేను ఏం చేయబోతున్నానో సీసీ కెమెరా పట్టుకోగలదా? హల్లెలూయా. మరి ఏం చేయగలదు సీసీ కెమెరా? ఒకవేళ నేను అక్కడ నుండి ఏదైనా కచ్చిప్ తీస్తే దాన్ని చూపెడుతుంది అంతే. కానీ నేను ఎందుకు వచ్చానో, ఏం చేయడానికి వచ్చానో, నా ఆలోచనలు ఏమిటో, నా తలంపులు ఏమిటో, హల్లెలూయా, దాన్ని పట్టుకోలేదు. మన లోపల ఉన్న అసూయను సీసీ కెమెరా పట్టుకోలేదు. మన లోపల ఉన్న కుయుక్తులను సీసీ కెమెరా పట్టుకోలేదు. మన లోపల ఉన్న ద్వేషమును సీసీ కెమెరా పట్టుకోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నామో సీసీ కెమెరా పట్టుకోలేదు. కానీ దేవుని యొక్క వాక్యం అయితే, హల్లెలూయా, దేవుని యొక్క కన్నైతే, దేవుని యొక్క నేత్రమైతే అది మన హృదయమును చూడగలదు, అది మన ఆలోచనలను చూడగలదు. మనం ఏ కారణం నిమిత్తం వచ్చామో ఆ వాక్యానికి తెలుసు, మన తలంపుల వాక్యానికి తెలుసు, మనం ఎలాంటి ఆత్మను కలిగి ఉన్నాము, మన లోపల అసూయ ఉందా, ప్రేమ ఉందా, క్రోధం ఉందా, కోపం ఉందా, ఏది మన లోపల ఉన్నదన్న సంగతి దేవుని యొక్క వాక్యం బయటికి తీయగలదు. ఆమేన్ చెప్దామా? అంటే ఇప్పుడు దేవుని వాక్యం సీసీ కెమెరా కంటే పవర్ఫుల్లేనా? సీసీ కెమెరా పైన ఉన్న రూపాన్ని తీయగలదు, కానీ దేవుని యొక్క వాక్యం మన హృదయాంతరంగములను బయటికి తీయగలదు, మన ఆలోచనలను బయటికి తీయగలదు, మన తలంపులను బయటికి తీయగలదు. మనం ఏ కారణం నిమిత్తం వచ్చామో ఆ కార్యముల గురించి దేవుని వాక్యం బయటికి తీయగలదు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు చనిపోదామని వచ్చి ఇక్కడ కూర్చున్నావా, అయితే దేవుని వాక్యం నీతో మాట్లాడగలదు. నీ హృదయంలో ఉన్న వేదనల గురించి దేవుని వాక్యం మాట్లాడగలదు. నీ యొక్క ఆలోచనల గురించి దేవుని వాక్యం మాట్లాడగలదు. ఆమేన్ చెప్దామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైన సోదరుడా, వారు కలిగి ఉన్న సీసీ కెమెరా కేవలం మనిషిని ఫోటో తీస్తుంది, కానీ మరి దేవుని యొక్క కన్నైతే మన హృదయాంతరంగాన్ని మొత్తం చూస్తుంది. మనం ఏమని ఆలోచిస్తున్నామో కూడా అది స్కానింగ్ తీస్తుంది. మన తలంపులు ఎలా ఉన్నాయనే దాన్ని కూడా ఆ యొక్క వాక్యము చెక్ చేస్తుంది. హల్లెలూయా. మన జీవితం ఎలా ఉన్నదనేది కూడా వాక్యము చూస్తుంది. అందుకనే దేవునికి మరుగైందంటూ ఏమీ లేదు. ఏమైనా ఉందండి? ఏది లేదు.
మరి ఈరోజు శరీరంలో ఏమన్నా లోపల కడుపులో గడ్డ అయిందంటే డాక్టర్స్ ఆపరేషన్ చేసి తీసేస్తారు. కానీ మనసులో ఉన్న చెడు స్వభావాన్ని తీసేస్తారా? ఆపరేషన్ చేస్తారా? లోపల క్రోధం ఉంది, ఈ క్రోధాన్ని కట్ చేసి బయటెత్తారా? లోపల కోపం బాగుంది, దీనికి ఆపరేషన్ చేసే వాళ్ళు ఉన్నారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలే మరి ఈ యొక్క జీవితంలో అసలు మనకు మనశ్శాంతి లేదు, మరి వాళ్ళు ఆపరేషన్ చేసి మనశ్శాంతి లోపల పెట్టగలరా? మనకు అసలు సంతోషమే లేదు. అలాంటప్పుడు వారు మనకు ఆపరేషన్ చేసి సంతోషం అనే ఒక పార్ట్ను వారు మనకు పెట్టగలరా? సమాధానం అనే ఒక పార్ట్ను మనకు పెట్టగలరా? హల్లెలూయా. పోయి నాకు ఒక 1/4 కిలో సంతోషం అమ్మని చెప్పి షాపుకు పోతే వారు అమ్మగలరా? మనకు నాకు 1/4 కిలో నెమ్మది కావాలి, ₹1,00,000 ఆయన ఇస్తా అంటే ఆ ₹1,00,000 ఆయన ఇస్తా, నాకు 1/4 కిలో నెమ్మది కావాలంటే వాళ్ళు అమ్మగలరా? ఉందా వాళ్ళ దగ్గర? అందుకనే ₹1,00,000 పెట్టి బెడ్ కొనుక్కోవచ్చు, కానీ దాని మీద పడుకున్న తర్వాత నిద్ర రావాలంటే ఎవరి కనికరం ఉండాలి? దేవుని కనికరం ఉండాలి. ఆమేన్ చెప్దామా? అందుకనే డబ్బుతో అన్ని పనులు కావండి. సంతోషం డబ్బుతో రాదు. మీకు తెలుసా, డబ్బు ఉంటే సంతోషం ఉంటుందండి? అస్సలే ఉండదు. డబ్బుతో సంతోషం వచ్చేది కాదు, డబ్బుతో నెమ్మది ఉండేది కాదు. ఒకవేళ అలా డబ్బుతో సంతోషం వస్తే ఈరోజు భూమి మీద ఉన్న ఆ ధనవంతులంతా చాలా సంతోషంగా ఉండేవారు. మరి మొన్న మనం చూసాం, ముఖేష్ అంబానీ కొడుకు మ్యారేజ్లో ఆయన ఏడ్చుకుంటూ ఆయన సాక్ష్యం చెప్పాడు. నా హెల్త్ బాగాలేదు, మా అమ్మ ఏడ్చింది, మా నాన్న ఏడ్చాడు, నేను ఏడ్చాను. మరి ఆయన ప్రపంచాన్ని కొనే డబ్బు ఆయన దగ్గర ఉంది కానీ ఏడుస్తున్నారట. ఎందుకు ఏడుస్తున్నారు? డబ్బే ఉంది కదా, కొనుక్కోవచ్చు కదా, ఆరోగ్యాన్ని కొనుక్కోవచ్చు కదా. ఆయన ఇంతలా ఉన్నాడు, ఆయన వయసు చిన్నది కానీ మనిషి ఇట్టున్నాడు. మరి అన్ని డబ్బులు ఉన్నప్పుడు ఆయన కొనుక్కోవచ్చు కదా, ఆ సంతోషం ఏమిటో ఆయన తీసుకోవచ్చు కదా. మరి సంతోషమునిచ్చేది డబ్బు కాదు, సంతోషమునిచ్చేది దేవుడై ఉన్నాడు. సమాధానమునిచ్చేది డబ్బు కాదు, సమాధానమునిచ్చేది దేవుడై ఉన్నాడు. నెమ్మదినిచ్చేది దేవుడై ఉన్నాడు. ఆరోగ్యమునిచ్చేది దేవుడై ఉన్నాడు. ఆమెను చెప్దామా? ఇప్పుడు ఈ చెయ్యి ఇరిగింది, నేను హాస్పిటల్ వెళ్ళా. వారు ఏం చేస్తారు? ఈ 2 దగ్గర పెట్టి కట్టేస్తారు. అతికించరండి వాళ్ళు, 2 దగ్గర పెట్టి కట్టుతారు, అంతే, కట్టేస్తారు. మరి దీన్ని అతికించాలంటే మళ్ళీ ఎవరు అతికించాలి? దేవుడు అతికించాలా? దేవునికే సాధ్యం అది. కనుక నా ప్రియమైన సోదరి సోదరుడా, ఈరోజున మనం గమనించినట్లయితే మరి సీసీ కెమెరా దొరకపట్టని కార్యాలు దేవుని వాక్యం దొరకబడుతుంది. హల్లెలూయా. అందరం ఆమేన్ చెప్దామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఒక వ్యక్తి ప్రవక్త కారు పోయిందని ఆ చర్చికి వచ్చి పక్కకు పెట్టి వారు ఆరాధనలో ఉంటే కారు పోయింది. వాళ్ళు వచ్చి ప్రార్థన చేపించి, అయ్యా మరి మా కారు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం, మరి ఎటు పోయిందో తెలియదు మాకు, మా కారు కోసం ప్రార్థన చేయమన్నారు. మరి ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా మరి ఆ కారు ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి ఆయన ప్రార్థిస్తున్నాడు. ఆయన ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఆ కారు ఎటు వెళ్తుందో చూపెడుతున్నాడు. ఏమ్మా మీ కారు కలర్ ఇదేనా? ఇదే అయ్యా. మరి ఒక వ్యక్తి తోలుకుంటూ వెళ్తున్నాడు, పలాని షర్ట్ వేసుకున్నాడు. మరి ఇన్ని కిలోమీటర్ల దూరం దాటింది కారు. మరి మీరు ఫుల్ ట్యాంక్ డీజిల్ చేయించారు, పెట్రోలు. మరి ఇంత దూరం వెళ్ళిపోయింది ఆ కారు. మరి ఒక్కరే అందులో తోలుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆ కారు కోసం మనం ప్రార్థన చేద్దాం మరి అని చెప్పి ఆయన ప్రార్థించినప్పుడు మళ్ళీ ప్రవక్త ఏమన్నాడో తెలుసా? దేవుడు ఆ మనిషి యొక్క హృదయంతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన లోపల భయం మొదలైంది. మీ కారు రివర్స్ తిరిగింది, మీ కారు వస్తుంది, ఆయన పలానా చోట ఆ కారును పెడతాడు, పోయి తీసుకొని వెళ్ళిపోండి అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యము, దేవుని యొక్క కార్యము, ప్రార్థన అది ఎక్కడికైనా మనల్ని తీసుకొని వెళ్ళగలదు. ఆమె చెప్దామా? ఆ యొక్క నయమాను యొక్క రథం వెంబడి గ్యాజ్ పరిగెత్తుతుంటే ఆ యొక్క ఎలీషా ఏమన్నాడు? నీవు ఆ రథం వెంబడి పరిగెత్తుతుంటే నా ఆత్మ నీతో కూడా రాలేదా అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన 3వ కంటికి తెలవకుండా పోయి వచ్చినా ఈ ఆత్మ మాత్రం ఆయన వెంబడి వెళ్ళగలిగింది. ఎందుకంటే దేవుడు ప్రతిదాన్ని చూడగలడు ఆయన. అంటే సీసీ కెమెరా కంటే ఆయన పవర్ఫుల్లా కాదా? ఆమె చెప్తామండి. ఒక దోమ ఎన్నిసార్లు రెప్పలు కొడుతుందో దేవునికి తెలుసట, లెక్క పెట్టేసిన ఆయన. ఒక ఈగ ఎన్నిసార్లు తన రెప్పలను కొట్టుకుంటుందో దేవునికి తెలుసట. సముద్రంలో ఎన్ని చేపలు ఉన్నాయో, ఎన్ని పెద్దవి ఉన్నాయో, ఎన్ని చిన్నవి ఉన్నాయో, ఎన్ని పిల్లలు ఉన్నాయో, ఏ చేపకు అనారోగ్యం ఉందో అన్ని సంగతులు దేవునికి తెలుసట. అందుకని ఆయన పేరు అనంత జ్ఞాని అని పిలువబడ్డాడు ఆయన.
దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నా ప్రియమైన సోదరుడు, దేవుడు సముద్రం కోసం చేపను చేశాడా, చేప కోసం సముద్రాన్ని చేశాడా? చెప్పండి. చిన్న చేప కోసమే అంత పెద్ద సముద్రాన్ని దేవుడు చేస్తే, మరి నీలాంటి పెద్ద జీవితం కోసం ఆయన ఏం చేయాలి ఈరోజు? ఒక చిన్న చేప బ్రతకడం కొరకే అంత పెద్ద సముద్రాన్ని చేశాడు దేవుడు. మరి దేవుని యొక్క పోలికలో, దేవుని యొక్క సారూప్యములో ఉన్న నీ కొరకు ఆయన ఇంక ఎంతైనా చేయడానికి ముందుగా వస్తాడు ఆయన. కానీ నువ్వు పూర్తిగా ఆయన మీద ఆధారపడాలి. నీవు ఆయనను నమ్మాలా, ఆయన మీద నువ్వు ఆధారపడాలి. ఎప్పుడైతే నువ్వు ఆధారపడి నమ్ముతావో దేవుడు రంగం మీదకి వస్తాడు. ఆమె చెబుదామా? ముందు దేవుడు ఉన్నాడని నమ్మాలి. నమ్మకపోతే ఇది రాదండి. భార్యను భర్త నమ్మాలి, భర్తను భార్య నమ్మాలి, ఒకరినొకరు నమ్మాలి. బస్సులో పోతున్నప్పుడు డ్రైవర్ నమ్మాలి. వస్తుందో రాదో, సరిగా తోలుతాడో లేదో, తోలుతాడో లేదంటే ఆడికి పోయేలోపే నీ గుండె ఆగిపోయి చచ్చిపోతావు. అంతేనే కదా. ఏదైనా నడవాలంటే దేని మీద ఆధారపడి ఉండాలి? నమ్మకం మీదనే ఆధారపడ్డది. మరి ఈ నమ్మకం లేని మనిషి ఎక్కువ రోజులు బతకడు. చాలా కష్టం ఇది. కనుక ఇప్పుడు దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని నమ్మాలి. గాలి ఉందని ఎంతమంది నమ్ముతున్నారు ఇక్కడ? చూపెట్టండి. గాలినా చూపెట్టండి. మరి ఉందని ఎట్టనా మీరు? అది గాలేనా అని ఏం గ్యారంటీ? గాలి కాకపోవచ్చు. అయితే ఏంది? ఉందా గాలి? చెప్పట్లే. గాలి ఉందా లేదా? దేవుడు ఉంటే నాకు చూపెట్టు, గాలిని చూపెట్టు, నేను చూపెడతా. గాలిలో కనబడకుండా నమ్ముతున్నావు గాలి ఉందని. మరి దేవుడు, నీవు ఆయన సన్నిధికి రా. ఆయన అన్నాడు, చూసి నమ్మిన వాళ్ళ కంటే చూడకుండా నమ్మిన వాళ్ళే ధన్యులు అన్నాడు. అదృశ్యమైనవి ఆ నిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు. ఇక్కడ కనబడుతున్న మైకి ఎక్కువ రోజులు ఉండదు, నిత్యం ఉండదు. ఇది ఇక్కడ నేను కనబడుతున్న నేను నిత్యం ఉండను. ఇక్కడ కనబడుతున్న ఏది నిత్యం ఉండదు, కానీ కనబడంది నిత్యం ఉంటుంది. దేవుడు కనబడట్లేదు, ఆయన నిత్యుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైన సోదరుడా, అదృశ్యమైనవి నిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు. కనుక ఇప్పుడు గమనించండి. మరి ఈ యొక్క సీసీ కెమెరా నీ లోపల ఉన్న అసూయను తీసదా? తీయదు. పోనీ అక్కడ నువ్వు ఏ దృష్టితో నిలబడ్డావో తీయగలుగుతుందా? నీ దృష్టి ఏందో చెప్తుందా? అది మంచి చూపు కలిగి ఉన్నావా, చెడు చూపు కలిగి ఉన్నావా, ఆ సీసీ కెమెరా నీకు చెప్తుందా? చెప్పదు. ఏం చేయడానికి వచ్చావు అక్కడికో చెప్తుందా? చెప్పదు. మరి ఇవన్నీ చెప్పేది ఎవరో తెలుసా? దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. కనుక నా ప్రియమైన సోదరుడా, ఆ యొక్క వాక్యము ఆ సీసీ కెమెరా పట్టుకోలేని వాటిని పట్టుకోగలదు. నీ మోసపు స్వభావాన్ని వాక్యం పట్టుకోగలదు. నీ మోసపు దృష్టిని వాక్యం పట్టుకోగలదు. నీవు లోపల ఏమేమి కలిగి ఉన్నావో వాటన్నిటినీ వాక్యం పట్టుకోగలదు. ఆ వాక్యం వారం మాట్లాడుతుంటుంది నీతో, నాతోటే నీతోటే వాక్యం మాట్లాడేది. అందుకని ఆ వాక్యము మూలుగులో నుండి, కీళ్ళలో నుండి, ఆలోచనల నుండి, దేవునికి స్తోత్రం కలుగును గాక, మన తలంపులో నుండి వెళ్తుందట వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మన ఆలోచనలను కూడా పరిశోధిస్తుంది ఆ వాక్యం. ఎంత గొప్ప వాక్యం అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని దగ్గరికి రాకముందు మనం ఎలానో బ్రతికి ఉన్నాం, కానీ ప్రతి వారంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎలా జీవించాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఏ విధంగా దేవుని కోసం బ్రతకాలనే కార్యములన్నిటినీ ఆయన మనతో మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైన సోదరుడా, ఆ రోజున సీనాయి పర్వతం మీదకి వచ్చిన అదే వాక్యం ఆయన సీనాయి పర్వతం మీద ఉంటే, మరి ఇంచుమించు ఆ సీనాయి పర్వతం చుట్టూ ఎవరైనా అక్కడికి వెళ్ళినట్లయితే మాడి మసి అయిపోతున్నారు. మోషే మాత్రమే అక్కడికి వెళ్ళి 10 ఆజ్ఞలు పలకలు తీసుకొని వచ్చాడు. ఆ సీనాయి పర్వతం మీద దిగి వచ్చిన ఆ యెహోవానే శరీరం ధరించుకొని వచ్చి పర్వతం మీద ఉండి, దేవునికి మహిమ కలుగును గాక, తన శిష్యులకు ఆజ్ఞలు బోధిస్తున్నాడు. ఆయన పరలోకపు ప్రార్థన నేర్పిస్తున్నాడు. ఆయన
ఏ విధంగా వారికి జీవించాలో నేర్పిస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన శిష్యులతో ఉన్న దేవుడు మాత్రమే కాదు, కానీ ఈ రాత్రి ఆయన మన మధ్యలో ఉండి మనతో మాట్లాడుచున్న దేవుడుగా ఉన్నాడు. మన తలంపులు ఎరిగిన దేవుడుగా ఉన్నాడు ఆయన. మన యొక్క బాధలను ఎరిగిన దేవుడుగా ఉన్నాడు. మన సమస్యలను ఎరిగిన దేవుడుగా ఉన్నాడు. మన ఆలోచనలు ఎరిగిన దేవుడిగా ఉన్నాడు. మన హృదయం లోపల ఉన్న బాధలను కూడా ఎరిగిన దేవుడిగా ఉన్నాడు ఆయన. అందుకనే నీవు ఆలోచించక ముందే ఆయనకు తెలుసట. నీ హృదయంలో తలంపులు రాకముందే ఆయనకు తెలుసట. నీ తల వెంట్రుకలు నువ్వు ఆయన లెక్క పెట్టలేదు, కానీ ఆయనకు తెలుసట నీ తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయన్న సంగతి ఆయన లెక్క పెట్టేశాడట ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నీ సమస్యలు ఆయనకు తెలియదా? నీ బాధలు ఆయనకు తెలియదా? నీ కన్నీరు ఆయనకు తెలియదా? కనుక నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడితే, నిజమైన దేవుని మీద ఆధారపడితే, తొండ మీద, బల్లి మీద, కప్ప మీద, తాబేలు మీద, వీటి మీద కాదు. షాపులలో ఏముంటాయి? తాబేలు దేవుడే, కప్ప దేవుడే, బల్లి దేవుడే, కుక్క దేవుడే, నక్క దేవుడే, పిల్లి దేవుడే, యాప చెట్టు దేవుడే, తుమ్మ చెట్టు దేవుడే. అవి అంతా సృష్టి, దేవుడు చేసిన సృష్టి. కానీ నువ్వు సృష్టికర్త మీద ఆధారపడాలి. ఈ భూమి మీద ఉన్న పరిశుద్ధమైన దేవుడు ఒకే ఒక ఆయన ఉన్నాడు. భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన సవాల్ చేశాడు, నాలో పాపం ఉన్నదని ఎవరు రుజువు చేయగలరు? ఈ భూమి మీద ఎంతోమంది దేవుళ్ళని తీసుకొస్తావో చూడండి, ఒక్కసారి వాళ్ళ లైఫ్ స్టోరీ చూడండి, మీకు తెలుస్తుంది. మరి ఒకే ఒక ఆయన పరిశుద్ధుడు. ఆయన మాత్రమే ఏమన్నాడంటే, నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండవలేని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక నా ప్రియమైన సోదరుడా, మోక్షరాజ్యం నువ్వు చేరాలంటే నిజమైన దేవుని నువ్వు కలిగి ఉండాలి. మరి ఈరోజు చాలామంది దేవుళ్ళు వచ్చారు. అసలు మనిషి పుట్టినప్పుడే దేవుడు అనే దాహంతో పుడుతున్నాడు. ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా, పాకిస్తాన్లో ఉన్నా, మనిషి పుట్టినప్పుడు ఏ దాహాన్ని కలిగి ఉన్నాడు? ఆయన దేవుడు అనే దాహాన్ని కలిగి ఉన్నాడు. మరి ఆ దాహమును తీర్చుకోవడానికి, వింటున్నారండి, ఏదో ఒక దేవుణ్ణి మొక్కడం ప్రారంభిస్తున్నాడు. నాకు మంచినీళ్ళు దొరకపోతే నేనేం చేస్తా? బాగా దాహం అవుతుంది, ఏం చేస్తా? అప్పుడు మురికి నీళ్ళు ఉంటే మురికి నీళ్ళు కూడా తాగుతా, ఎందుకంటే దాహం తీరాలి. ఇంటికా నుండి మనం వేరే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు మనకు నీళ్ళు లేకపోతే మన దగ్గర వాగులోకో లేకపోతే అందులో పోయి చెలమ తీసుకొని చెలమలో తాగుతాం. ఒకవేళ చెలమ తీసుకోలేని పరిస్థితి ఉంటే ఆ నీళ్ళే తాగుతాం, ఎందుకంటే దాహం వేస్తుంది. ఈ దాహం తీర్చుకోవడానికి ఏ నీళ్ళైనా తాగుతాం. అదేవిధంగా దేవుడనే దాహాన్ని తీర్చుకోవడానికి ఏ దేవుని ఆయన నమ్ముతున్నాం, ఎందుకంటే దాహం తీర్చుకోవడానికి. కానీ నా ప్రియమైన సోదరుడా, నిజమైన దేవుడు ఉన్నాడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడు, మన దగ్గర ఏం ఆశించని దేవుడు ఉన్నాడు. నీ కోడి ఆయనకు వద్దు, నీ బల్లి ఆయనకు వద్దు, నీ కుక్క ఆయనకు వద్దు. కొన్ని గోత్తిని విడిచిపెడతానాడు ఆయన అంటాడా? బెదిరిస్తాడు ఆయన? ఆయనే నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆయన నీ కోసం రక్తాన్ని కార్చాడు. ఆయన నీ జీవితమునైనా బాగు చేయడానికి. ఏ దేవుడైనా నువ్వు తాగకూడదు, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదని చెప్పిన దేవుడు ఉన్నాడా? ఒకే ఒక్క ఆయన చెప్పాడు అన్నమాట. అందుకని దేవుని వాక్యము ఎలాంటి పాపినైనా మార్చగలదు. దేవుని వాక్యము ఎలాంటి తలంపులనైనా శుద్ధి చేయగలదు. దేవుని వాక్యము ఎలాంటి దొంగనైనా మార్చగలదు. దేవుని యొక్క వాక్యం ఎలాంటి నీచునైనా మార్చగలదు. ఆలోచనలను మార్చగలదు, ఆలోచనలను కడగగలదు దేవుని వాక్యం. హల్లెలూయా. అందుకే నా ప్రియమైన సోదరుడా, మీరు గమనించినట్లయితే మరి ఈరోజు చాలామంది దేవుళ్ళు, ముక్కోటి దేవుళ్ళు, ఎన్నెన్నో దేవుళ్ళు ఉన్నారు. సరే, క్రైస్తవులలో కూడా దేవుళ్ళు వచ్చారు. కొందరు 3 అంటున్నారు, కొందరు 4 అంటున్నారు, ఇంకా కొందరు 3 ఏక అంటున్నారు. 3 ఉన్నేకెన్నైనా 4 అయినాయి. ఇక ఇవన్నీ కాదని ఇంకో కొందరు అయితే తల్లే దేవుడు అంటున్నారు. తల్లి ఎట్ట దేవుడు అవుతారండి? దేవత అవుతుంది. తల్లి దేవుడు అవుతాడా? అవుతాడమ్మా? దేవత అవుతుందా? దేవుడు అవుతాడా? దేవత అవుతుంది, దేవుడు కాడు. తల్లి దేవుడు ఎట్లయితాడు చెప్పండి? తండ్రి దేవుడు అవుతాడు. తల్లి దేవుడు అవుతాడా? దేవత అవుతుంది. కానీ బైబిల్ చెప్తుంది ఒకే ఒక దేవుడు మనకున్నాడు. ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త. సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, భూమి ఒక్కటే, ఆకాశం ఒక్కటే. మనల్ని సృష్టించిన సృష్టికర్త కూడా ఒక్కడే. ఆయన పేరేం పేరు? అందుకనే బైబిల్లో చక్కటి మాట ఉందండి, చూడండి ఒకసారి. మత్తయి సువార్త
అన్ని బైబిల్లో ఉన్నాయి, అన్ని బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఆయన ఏం చెప్పాడో అదే జరుగుతుంది ఇప్పుడు. మత్తయి సువార్త మరి క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని. మీరు వెళ్ళకుడి, జస్ట్ రైట్. మత్తయి సువార్త 24వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం ఇది. మూడో వచనం ఒకసారి చూడండి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు, సీనాయి కొండ మీద కూర్చున్న ఆయనే మోషేకు పదాజ్ఞలు ఇచ్చిన ఆయన ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? ఒలీవ కొండ మీద కూర్చున్నాడు. అప్పుడు ఆయన ఆత్మగా ఉన్న దేవుడు, ఇప్పుడు ఆయన శరీరంను ధరించుకొని వచ్చాడు. ఆయన అక్కడ పదాజ్ఞలో ఆత్మగా ఉండి ఇచ్చాడు. ఆయన ఇక్కడ శరీరంను ధరించుకొని తన శిష్యులతో ఏకాంతంగా ఆయన మాట్లాడుచున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇప్పుడు చదవండి. మరియు మీరు ఆయన ఒలీవ కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? చూడండి, ఏకాంతం అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. బండి మీద ఒక్కరు పోయేటప్పుడు మంచి ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ పోవచ్చు. ఇద్దరు పోతే పక్క వాళ్ళ గురించి, ఆ ఎదురింటి వాళ్ళ గురించి, ముందు ఉన్న వాళ్ళ ఇంటి గురించి ఇవన్నీ మాట్లాడతాం. కానీ ఏకాంతంగా పోయేటప్పుడు దేవునితో ప్రశాంతంగా మనం మాట్లాడుకోవచ్చు. హల్లెలూయా. కనుక నా ప్రియమైన సోదరుడు, ఏకాంత ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు దేవుడు మాట్లాడుకునేది చాలా ప్రాముఖ్యం. ఏకాంతంగా ఉండేది. ఎంత బిజీగా ఉన్నా కొంత టైం నీకై నువ్వు ఏకాంతంగా ఉండాలి. ఏకాంతంగా ఆలోచించి దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు మరి ఆయన చాలా మనకు నేర్పిస్తాడు. సూచనలేవి ఇట్లా నేను ఫస్ట్ ఏందట, ఎవ్వరు కూడా మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అది ఈ చివరి కాలంలో చాలా మంది వచ్చేమంటారంటే నేనే క్రీస్తును. చూడండి, ఆల్రెడీ భవిష్యత్తులో జరగబోయేదాన్ని కూడా వాక్యం స్కానింగ్ తీసి పెట్టింది ఇక్కడ. అంటే వాక్యం ముందుకెళ్ళి చెప్పగలదు, వెనకకెళ్ళి చెప్పగలదు. రేపేం జరగబోతుందో మనకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. హల్లెలూయా. ఇంకో 10 నిమిషాలకు ఏమవుతుందో తెలియదు, దేవునికి తెలుసు. ఈ రాత్రి ఏం జరుగుతుందో మనకు తెలియదు, దేవునికి అన్నీ తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ చివరి కాలంలో ఏం జరుగుతుందో అనే సంగతి ఆల్రెడీ ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడు? నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. చాలా డేంజర్ ఇది. నేనే క్రీస్తును. ఇప్పుడు చాలామంది దిగారండి, నేనే క్రీస్తునని చెప్పి దిగారు. దిగమన్నారంటే ఒక ఆయన మాకు హన్మకొండలో కొద్దిమంది మాతో మాట్లాడారు. క్రీస్తు వచ్చాడు అన్నారు. ఎక్కడున్నారు బ్రదర్ అన్నా. ఆయన ఏమన్నాడంటే కురియాలనా అక్కడ ఉన్నాడు అన్నాడు. ఆయన సరే, ఆయన పేరు ఏందన్నా? అనిశనాంగ్ అన్నాడు. నేనన్నాను, వాక్యం నెరవేర్చారు మీరు. అనిశనాంగు వాక్యం చెప్పింది కదా, నేనే క్రీస్తునన్న వచ్చి మోసపరుచుతారు, అనేకులను మోసపరుచుతారు. మరి ఇప్పుడు ఆయన శరీరంలో వస్తానని ఎక్కడన్నా బైబిల్లో ఆధారం ఉందా? మొదటి రాకల్లో అయితే ఆయన శరీరంగా భూమి మీదకి వచ్చాడు. రెండో రాకల్లో ఆయన ఎక్కడికి రాబోతున్నాడు? మధ్యాకాశానికి రాబోతున్నాడు. మనమే అడిపోయేది ఉన్నది, కానీ ఆయన ఇటు వచ్చేది లేదు. ఎప్పుడొస్తాడో తెలుసా? కొత్త ఆకాశం కొత్త భూమి అయినప్పుడు, ఆ ప్రకటన 19వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఆయన తన పెళ్లి కుమార్తెతో భూమి మీదకి వస్తాడు. ఈ భూమి మీద కాదు. మరి ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ప్రభు చెప్పాడు, క్రీస్తు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. చూడండి, నేనే క్రీస్తునని
నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకొనుడి. చూడండి, ఇప్పుడు మొన్నటిదాకా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, వింటూనే ఉన్నాం. ఎందుకంటే దేవుని మాటలు ఎప్పుడు కూడా నిరర్థకం కావు. ఆల్రెడీ వాక్యంలో ఉంది, యుద్ధాల గురించి మీరు వింటారు, అయితే మీరు కలవరపడకండి, ఎందుకంటే మీ దినం సమీపించింది, ఎత్తబడే దినం స్టార్ట్ అయింది, సమీపించింది. ఆయన చెప్పినట్లుగానే జరుగుతున్నాయి. దేవుని యొక్క లేఖనము మన కళ్ళ ముందు నెరవేరుతుంది. ఇదన్నీ రెడ్ లైట్. ఇవన్నీ రెడ్ లైట్ అంటే ఒక ట్రైను వస్తుంది అన్నప్పుడు ఆ లైట్ ఉంటుంది, డేంజర్ అనే లైట్, ఆ రెడ్ లైట్ వేయబడుతుంది అక్కడ. ఆ రెడ్ లైట్ ఉన్నప్పుడు మనం ఎంత మాత్రం కూడా అటు ముందు పోయినాం అనుకోండి, మన పరిస్థితి చాలా డేంజర్. ఇక్కడ ఆయన సూచనలు కనబడుతున్నాయి. యుద్ధముల గురించి వింటారు, నేనే క్రీస్తునని చెప్పి అనేకులు వస్తారు, మోసపుచ్చుతారు. ఇవి జరగవలసి ఉన్నాయి, దీన్ని ఎవ్వరు ఆపరు, ఇవి జరగాలి. అంతము వెంటనే రాదు. జనం మీదికి జనములు, రాజ్యం మీదికి రాజ్యములు లేచును. మొత్తం కాదు, అక్కడక్కడ కరువులు, భూకంపాలు. మొన్న హనుమకొండ ఇక్కడ వచ్చిందని చెప్పారు, బెంగళూరా, అంతటా కాదు, మళ్ళీ అక్కడక్కడ వినబడుతుందట భూకంపాలు వచ్చినట్టు. వేదనలకు ప్రారంభం. చంపెదరు. ద్వేషించబడుదురు. ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. ఇప్పుడు ఎక్కడన్నా ఉందా అండి ప్రేమ? ఒకటి ఒకరిని చంపి గుండెను కోసి వాట్సాప్ కాల్, వీడియో కాల్ చేసి చూపెడతాడట గుండెను చంపి. అసలు ప్రేమ అనేది ఎక్కడైనా దొరుకుతుందా ఈ లోకంలో? ఎవరినైతే మనం ఎక్కువ నమ్ముతాం వాడే మనల్ని నట్టిట ముంచిపోయే కాలం ఇది. ప్రేమ అసలు ఈ లోకంలో లేదు. మరి ప్రేమ ఎక్కడుందంటే దేవునిలోనే ఉన్నది, ఆయన వధువులోనే ఉన్నది, బయట లేదు. ప్రేమ కోసం బయట ఎతకకండి, బయట ఏం లేదు, దొరకదు, అది కష్టం. ఎందుకంటే ఆల్రెడీ వాక్యం చెప్తుంది కదా, ప్రేమ అక్రమము విస్తరించిన చేత అనేకులలో ప్రేమలు, ఒకప్పటి ఆప్యాయత, ఒకప్పటి ప్రేమ, మరి ఒకప్పటి అనురాగం ఇప్పుడు ఎక్కడన్నా కనబడుతుందా? భార్యను భర్త చంపుడు, భర్తను భార్య చంపుడు, పిల్లలను చంపుడు, తల్లిని చంపుడు, తండ్రిని చంపుడు, ఇవి తప్ప అసలు ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఇక్కడ ఉందా? మరి ఇవన్నీ మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. మరి వేదనలు ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ మధ్యలో దేవుని పిల్లలు పైకి ఎత్తబడతారు, తర్వాత ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. కనుక ఇప్పుడు మనం ఎంత జాగ్రత్త పడాలా? హల్లెలూయా. వాడే రక్షించబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతం వచ్చును. కాబట్టి 23 చదవండి బ్రదర్, మనకు మరి సమయం కోసం. 22 చదవండి, 23 చదవండి. ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, కొరియాలో ఉన్నాడు, లేకపోతే అమెరికాలో ఉన్నాడు, ఆఫ్రికాలో ఉన్నాడు, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, క్రీస్తు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. గుడ్డోళ్ళంతా నమ్ముతారు. నమ్మకుడు అని దేవుడు చెప్పాడు, అయినా నమ్ముతారు. ఏం చేయాలి వీళ్ళని? గుడ్డోళ్ళు అనాలా, మంచోళ్ళు అనాలా? గుడ్డోని గుడ్డోడు దారి చెప్తే ఇద్దరు పోయి గుంటలు పడతారు. ఆల్రెడీ దేవుడికి రాసి పెట్టాడు కదా నమ్మొద్దని. ఇప్పుడు నేనే క్రీస్తుని అంటే నమ్ముతారా? నమ్మొద్దని దేవుని వాక్యం సెలవిచ్చా. నా ప్రవర్తన ఎంత మంచిది అయితే ఏంది, నేను చచ్చిపోయిన ఉండి లేపితేంది, లేకపోతే నా దగ్గర కొన్ని కోట్ల మంది వస్తేంది, నమ్ముతారా క్రీస్తు నేనంటే? అందుకే నిజాన్ని నమ్మేదానికంటే అబద్ధాన్ని ఎక్కువ మంది నమ్ముతారు. అవునా కదండి? అందుకనే యేసు ప్రభు వస్తే 11 మంది రక్షించబడ్డారు, నో వస్తే 8 మంది రక్షించబడ్డారు. ఈ చివరి కాలంలో మోసపోయేటోళ్ళు ఎక్కువ, రక్షించబడే వాళ్ళు చాలా తక్కువ, కొద్దిమందే. మరి ఇప్పుడు ఆ కొరియాలో వచ్చాడు అన్నప్పుడు చాలామంది జనాలు ఏం చేస్తున్నారు? దాన్ని నమ్ముతున్నారు. కానీ బైబిల్ ఏం చెప్పింది?
ఇప్పుడు మీకు 10th క్లాస్ ఎగ్జామ్ ఉందనుకోండి ఉదాహరణ, మీకు క్వశ్చన్ పేపర్ ఎక్కడి నుండి వస్తుంది? ఎందులో బయట ఇంటర్ నుండి అడుగుతారా మిమ్మల్ని? ఎక్కడి నుండి అడుగుతారు? మీ బుక్లో ఉండి అడుగుతారు కదా. రేపు దేవుడు ఎక్కడి నుండి అడుగుతాడు మనలా ప్రశ్నలన్నీ? బైబిల్లో నుండే. అయ్యా నేను ఈయన నమ్మాను అయ్యా అంటే దేవుడు అంటాడు నమ్మొద్దని చెప్పాను కదా అమ్మా, నువ్వు ఎట్లా నమ్మినావు అంటాడు ఆయన. నేను ఆల్రెడీ రాసి పెట్టాను కదా అక్కడ, చదవలేదా వాక్యాన్ని? నువ్వు ఎలా నమ్మావు? క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని అంటే నమ్మొద్దని ఉంది కదా బైబిల్లో, నువ్వు ఎట్లా నమ్మావు? అందుకనే భగవద్గీత అందరి చేతిలో లేదు, బైబిల్ అందరి చేతిలో దేవుడు పెట్టాడు. ఎందుకంటే ఇలాంటి మోసగాళ్ళు వస్తారు, మోసపోవద్దు, వాక్యాన్ని చదవాలని చెప్పి దేవుడు నీ చేతిలో పెట్టాడు. రేపు నిన్ను తీర్పులో లెక్క అడుగుతాడు, నేను చెప్పినాక కూడా నువ్వు ఎందుకు ఇట్లా చేసినావు అని. అందుకే నాకు ఎవరు చెప్పినా క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడంటే నేను నమ్మ. ఎందుకో తెలుసా? నమ్మొద్దు అన్నాడు ప్రభు. మరి నేను నమ్ముతాను భాష, నమ్ము, చచ్చిపో, మోసపో, నన్ను ఏం చేయమంటావు? నమ్మొద్దు అన్నాడు ఆయన. ఎందుకంటే భూమి ఆకాశాలు గతించను కానీ నా మాటలు గతించవు అన్నాడు. అర్థమైందా? ఆమెను చెబుదామా? కిందేమని ఉంది? ఆ కాలమందు ఎవడైనను, అంటే ఆ కాలం అంటే ఈ కాలమే. ఇదిగో క్రీస్తు అక్కడున్నాడు ఇక్కడున్నాడు చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై సూచక్రియలు మహత్కార్యములను కనపరిచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను కాబట్టి క్రీస్తు అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పిన వెళ్ళకుడి. చూడండి, వెళ్ళమన్నాడా? వెళ్ళొద్దు అన్నాడు ఆయన. ఉండడు ఆయన, ఉండడు ఆయన, వెళ్ళొద్దు అన్నాడు. కానీ ఇప్పుడు క్రీస్తుని చూడడానికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళొద్దని దేవుడు చెప్పాడు. ఎందుకంటే రెండో రాకల్లో ఆయన భూమి మీద లేడు, ఆయన రాబోతున్నాడు. ఆయన అర్థమైందండి? హల్లెలూయా. ఎందుకు రాబోతున్నాడు? తన వధువును తీసుకుపోవడానికి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వచ్చి ఆయన కొరియాలనో లేకపోతే ఇంకో దగ్గరనో అమెరికాలో ఉండేటోడు కాదు ఆయన. ఇప్పుడు ఆయన వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళడానికి వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పిన, ఓ అమ్మో, చూశారా? లోపల గదిలో ఉన్నాడు దేవుడు. దిగిండు ఒక లోపల గదిలో ఉన్నాడు. ఇంతకీ ఈ దేవుని గురించి మేము మొత్తం హబ్లో కొడితే, గూగుల్ సెర్చ్ చేస్తే, మరి ఈయన ఒక భార్య ఉంది, ఈ అనశనాంగు. మొదటి భార్య చచ్చిపోయింది, రెండో భార్యతో ఉంటున్నాడు. ఈయన ఏమైపోయాడు? ఇప్పుడు దేవుడు అయిపోయాడు. మళ్ళీ ఎంత అజ్ఞానం అంటే, తల్లి దేవుడట. దేవత అవుతుంది కానీ దేవుడు ఎట్లయితాడు చెప్పండి? మీరు చెప్పండి, దేవుడు ఎట్లయితాడు? దేవత తల్లి దేవుడు ఎట్లయితాడు? దేవత అవుతుందా? దేవుడు అవుతాడా? లేడీస్ దేవత అవుతుందా? దేవుడు అవుతాడండి? తల్లి అంటే లేడీసే కదా, ఏమవుతుంది? దేవత అవుతుంది. నా దగ్గరకు వచ్చారు నర్సంపేటలో, ఆ బ్యాచ్ ఉంది. 1 గంట సేపు మాట్లాడాను బైబిల్ అన్నీ తీసుకొని. బైబిల్ మూసుకొని పోతాం అంటున్నారు. ఎడిపోతారు? తెరువు, చూపెట్టు నాకు ఎక్కడైనా తల్లి దేవత బైబిల్లో ఉందా నాకు చూపెట్టు. ఒక్క లేఖనం చూపెట్టు. దేవునికి ఆ దేవుడు ఉన్నాడు కానీ దేవత ఉందని బైబిల్ ఎక్కడ చూపెడతారో నాకు చూపించు. కాదండి, మీరు శనివారం ఆరాధన చేస్తున్నారా? ఎప్పుడట? అంటే ఇలా ఆరాధన చేస్తున్నాను, దేవుడు వినడమ్మా? రోజు మరి మోకరించి ప్రార్థించుకుంటూ వినడా? శనివారమే వచ్చి మోకరించి ప్రార్థన చేయాలా? అర్థమవుతుందా? మరి అసలు శనివారం దేవుని దృష్టిలో వచ్చిందా? చూడండి ఒకసారి పేతురు రాసిన పత్రికలో, పేతురు రాసిన పత్రిక 1 1
పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. 3:8. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములను వలెను. ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరాలట. సోమవారం అంటే దేవునికి ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. అందుకే మనం దేవుని దృష్టిలో 10 నిమిషాలు ఎక్కడిది, సెకండ్లు కూడా బతుకుతలేం. 70 సంవత్సరాలు అంటే ఆయనకి సెకండ్లు కూడా కాదు, అంతేనే కదండి. ఒక్క దినం ఎన్ని సంవత్సరాలట? 1000 సంవత్సరాలు. ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు ఒక దినం. అర్థమైందా? అంటే దేవుని దృష్టిలో మనం ఒక్కరోజు కూడా బతుకుతలేం. కానీ మనం అయితే గలలెగరేసి ఇన్ని సంవత్సరాలు బతుకుతున్నా నా బర్త్డేలు అంటాం. కానీ దేవుడు అంటే ఒక 5-10 సెకండ్లు కూడా బతుకుతలేము మనం ఆయన దృష్టిలో. అర్థమైందా? ఇప్పుడు 7 దినాలు. ఇప్పుడు అంటే ఎన్ని సంవత్సరాలు కావాలి? దేవుని దృష్టిలో మాట్లాడండి. ఎన్ని సంవత్సరాలు కావాలి? 7,000 సంవత్సరాలు కావాలి. ఈ భూమి పుట్టి 7,000 సంవత్సరాలు అయిందా? చెప్పండి. శనివారం వచ్చిందా? దేవునికి శనివారం అయిందా? నోవు నుండి ఆదికాండం నుండి నోవు కాలం వరకు 2,000 సంవత్సరాలు. నోవు నుండి యేసుక్రీస్తు వరకు 2,000 సంవత్సరాలు. ఇప్పుడు యేసుక్రీస్తు కాలం నుండి మన కాలం వరకు ఎన్ని సంవత్సరాలు అయింది? 2,000 సంవత్సరాలు దాటింది. అంతే కదండి. అంటే 6 రోజులు అయిందా, 7 రోజులు అయిందా? మరి ఏ దృష్టిలో ఆరాధన చేయాలి మనం? ఇప్పుడు శనివారం రాలే, మరి కూర్చొని ఆరాధించొద్దా? శనివారం వచ్చిందా దేవుని దృష్టిలో? చెప్పండి, వచ్చిందా? రాలే. మరి ఎట్లా వస్తుంది? ఒక్క దినమే 1000 సంవత్సరాలు ఆయనకు. ఇప్పుడు ఈ భూమి మొదలుకొని ఇప్పటి వరకు 6,000 సంవత్సరాలు అవుతున్నాయి. కానీ మరి 7వ రోజు విశ్రాంతి అట ఆయనకు. 7వ రోజు ఆయన ఏం చేస్తారంటే ఆయన వధువుని తీసుకుపోయి విశ్రాంతిలో ఉంటాడు. ఆయన 1000 ఏళ్ల పాలనలో ఉంటాడు. మరి అది జరగలే. ఇంకా విశ్రాంతి తీసుకోవట్లే, ఆయన పని చేస్తున్నాడు ఆయన. అప్పుడు ఈ ప్రసంగాలు ఉండవు, అప్పుడు ఈ బోధలు ఉండవు. పరలోకంలో ప్రసంగాలు అవసరం లేదు, పాపలకే ప్రసంగం అవసరం. అక్కడ లేవిగా. 7వ రోజు వచ్చిందా? శనివారం వచ్చిందా? పోనీ శనివారం రోజు ఆరాధన చేసినట్టు బైబిల్లో చూపించగలరా? శనివారమున అపోస్తులు కూడుకునిరి, శనివారమున పాత నిబంధనలు కూడుకునిరి అని ఎక్కడైనా శనివారము అని రాయబడ్డదా? చెప్పచ్చు, నన్ను అడగవచ్చు తర్వాత కూడా. ఒక్క లేఖనం చూపెడితే నేను నమ్ముతుందాన్ని. ఒకటి ఎక్కడో ఒక దగ్గర శుక్రవారం తర్వాత అట్లా కాదు, శనివారం అని చూపెట్టు. ఏమో మరి ఇప్పుడు మన శుక్రవారం అంటున్నాం, మరి ఇబ్రులో వాళ్ళు వేరే అంటారు వాటిని. సరే, ఓకే, శనివారమే ఆరాధన చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏంటి, మా ఎఫ్రాయిం వచ్చాడు వేరే దేశం నుండి. ఏ దేశం నుండి వచ్చినావు? నైజీరియా నుండి దిగాడు. ఇప్పుడు అక్కడ ఎంత టైం అవుతుంది? 5 అవుతుంది సాయంత్రం. అక్కడ 5 అవుతుంది, ఇక్కడ 10 అయింది. మరి ఇక్కడ మనకు ఏం వారం అయింది? అలా మంగళవారం. అక్కడ మనకు బుధవారం, వాళ్ళ మంగళవారంలో ఉంటారు. ఇంకా మరి ఎట్లా కుదురుతుంది? శనివారం వాళ్ళకొకటే, మనకొకటే. మరి దేవుడు వాళ్ళకొక దేశానికి ఒక ఆరాధన పెట్టిండా? అమెరికాకు ఒక శనివారం, నైజీరియాకు ఒక శనివారం, భారతదేశానికి ఒక శనివారం, ఇట్లా పెట్టేశాడు ఆయన. మరి వాళ్ళకో బైబిల్, మనకో బైబిల్, ఇంకొకరికో బైబిల్ ఉందా? ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుని వాక్యము మన తలంపులతో సహా స్కానింగ్ తీస్తుంది. సీసీ కెమెరా చేయలేని పని దేవుని వాక్యం చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడేమైనా సోదరుడు గమనించండి. ఇక్కడ గమనిస్తే ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ప్రయాసపడి భారము ఇచ్చిన సమస్త జనులారా శనివారం రండి విశ్రాంతి ఇస్తా అన్నాడు. ఎప్పుడు రమ్మన్నాడు ఆయన? ఎప్పుడైనా రమ్మన్నాడు. ఇప్పుడు పోయినా నీకు విశ్రాంతి ఇస్తాడు ఆయన, నీకు నెమ్మది ఇస్తాడు ఆయన.
ఆయన దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడడమే నీవు విశ్రాంతిలో ప్రవేశించడం. నీ భారములన్నీ విడిచిపెట్టబడి, నీ యొక్క ఇబ్బందులు, నీ సమస్యలన్నీ విడిచిపెట్టబడి నువ్వు విశ్రాంతిని పొందుకుంటున్నావు. అందుకనే ప్రయాసపడి భారం వహించిన సమస్య జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. శనివారం రండి అనలే. పోనీ యేసుక్రీస్తు ఎక్కడైనా శనివారము ఆయన దాన్ని పాటించాడా? శనివారం అని రాయబడ్డది ఎక్కడైనా చూపించగలరా బైబిల్లో? ఎందుకు శనివారం అని రాయలే? చాలా జాగ్రత్తగా గమనించండి. కానీ నేను బైబిల్లో చూపెడతా, ఆదివారం రోజు ప్రార్థన చేసి కూడుకున్నట్టు నేను చూపిస్తా. ఆదివారం రోజు ప్రేయర్ చేసినట్టు, ఆదివారం రోజు ఆరాధన చేసినట్టు, ఆదివారం రోజు కానుకలు పట్టినట్టు, ఆదివారం రోజు అపొస్తలులు కూడుకున్నట్లు బైబిల్లో చూపెడతా. ఆదివారం అంటే ఏమిటండి? సండే. సన్, కుమారుని దినం. ఆదివారం ఏం చేశాడు ఆయన? తిరిగి లేచాడు. ఈస్టర్, ఆదివారపు ఉదయం ఆయన తిరిగి లేచాడు ఆయన. అందుకనే ఆ కుమారుని దినాన్ని బట్టి సండే అని ప్రపంచమంతా సెలవు ఇచ్చేసింది. అపోస్తులు కూడా సండే కూడుకొని దేవుని ఆరాధన చేశారు. నా ప్రియమైన సోదరుడా, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం పరిశీలించాలి. కనుక క్రీస్తు ఇక్కడ ఉన్నాడు. మళ్ళీ ఇంకోటి గమనించండి, ఆదివారమే కూడుకోవాలని ఏం లే. ఆదివారమే ఖచ్చితంగా కూడుకోవాలనేది ఏం లేదు, ఆచారం లేదు. రోజు కూడుకో. ఇలా మంగళవారం కూడుకున్నాం, దేవుడు వినడా? ఆయన మనతో మాట్లాడట్లేదా? అర్థమవుతుందండి? వారాలతో ఏముందండి? దేవుని యొక్క వాక్యము వినడానికి ఆయన ప్రతిరోజు సమయం అనక అసమయం అనక క్రీస్తు సువార్తను ప్రకటించండి అన్నాడు. సర్వ సృష్టికి ప్రకటించమన్నాడు. ఓన్లీ శనివారమే ప్రకటించండి, శనివారమే బైబిల్ తీయండి, శనివారమే ప్రార్థన చేయండి ఉందా? తప్పుడు బోధలు అవన్నీ, సైతాన్ బోధలు, యేసు ప్రభు పేరు వినబడకుండా చేసే బోధలు అవి. కానీ ఆల్రెడీ వాక్యములు రాయబడ్డది. మోసపోతే మీ కర్మ, నా కర్మ ఏం కాదు. ఎందుకంటే నేను వాక్యాన్ని చూస్తున్నా, వెలుగులో ఉన్నవాని వల్ల చూస్తున్నా. వాక్యములో రాయబడ్డది. నా ప్రియమైన సోదరుడా, మరి మనం గమనించినట్లయితే దేవుని వాక్యము సీసీ కెమెరా కంటే పవర్ఫుల్లేనా? ఆమెను చెప్దామా? మన హృదయ ఆలోచనలు, మన తలంపులు, మన జీవితం, మూలుగులు, హల్లెలూయా, ఆ రెండంచుల వాడి గల ఖడ్గమట. పదును గల ఖడ్గం, ఎటు పడితే అటు దూరిపోతుందా ఆ ఖడ్గం. అంత షార్ప్ ఖడ్గం అది. పనికిరాని అన్ని తీసేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక నా దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పి నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. కానీ వాడు వచ్చి నేను పొడితే పొడిచిందని ఇస్తుంది. అక్కడ పొడుతుంటే పొడిచిందని అక్కడ చూపెడుతుంది. కానీ వాడు అక్కడికి రాకముందే దేవునికి తెలుసు వాడు పొడవడానికి వస్తాడు నిన్నని. ఆమె చెప్దామా? మరి ఏది శక్తి గలది? నువ్వు ప్రార్థన చేయి. వాడు పొడవాలని వచ్చినోడు దేవుడు వాని హృదయాన్ని మార్చి అటే పంపిస్తాడు, పోరాను అని. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఏం లేదు. కనుక నా ప్రియమైన సోదరుడు, ఈ చివరి కాలంలో చాలా జాగ్రత్త. ఎందుకంటే నా నామమున మోసాలు చేస్తారని. క్రీస్తు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అరణ్యంలో ఉన్నాడంటే మీరు నమ్మొద్దు. ఇదిగో అది వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు. కనుక ఇప్పుడు క్రీస్తు అక్కడ లేడు, ఎక్కడ లేడు. ఆయన మన హృదయంలో ఉన్నాడు. ఆయన దొరకబట్టుకుంటే నీ హృదయంలో దొరకబట్టుకో. కొరియాకు పోవాల్సిన పరిస్థితి లేదు, అడవిలో పోవాల్సిన అవసరం లేదు. నీ హృదయంలో ఉన్నాడు ఆయన, నీ చిన్న హృదయంలో ఉన్నాడు ఆయన. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందితే పరిశుద్ధాత్మగా ఆయన నీ లోపలికి వస్తాడు. ఆయన బయట ఉన్న దేవుని ఆరాధించట్లే, మన లోపల ఉన్న దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. హల్లెలూయా. మనలో జీవిస్తున్న దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. ఎందుకంటే పౌలు గారు అన్నాడు, ఇక జీవించడం నేను కాదు, క్రీస్తు యేసే నాలో జీవిస్తున్నాడు అన్నాడు ఆయన. మరి ఒకవేళ వీళ్ళన్నట్టు ఆయన ఆ కురియాలో ఉన్నట్లయితే మరి నీ లోపల ఉన్నది ఎవరు? దయ్యమా? ఎవరున్నారు నీ లోపల? ఆయన అక్కడ ఉన్నాడు క్రీస్తు. నీ లోపల ఉన్నది ఎవరు? అంటే నీ లోపల ఎవరు లేరా?
మరి క్రీస్తు అక్కడ ఉంటే నీ లోపల ఇంకెవరైనా ఉన్నారంటే దయ్యం ఉండాలి ఇక్కడ. అందుకని బైబిల్ చెప్తుంది క్రీస్తు అక్కడ లేడు, ఇక్కడ లేడు, అరణ్యంలో లేడు, ఎక్కడ లేడు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? మన లోపల ఉన్నాడు. కొంతకాలమైన తర్వాత లోకం నన్ను చూడదు, మీరు నన్ను చూస్తారు. ఏడున్నాడని చూస్తారు? ఆయన మన హృదయంలో ఉన్నాడు. ఆయన మన హృదయమే ఆయన సింహాసనమై ఉన్నది. మన హృదయమే ఇదిగో ఆయన నివసించే స్థలమై ఉన్నది. మన దేహమే దేవుని యొక్క ఆలయమై ఉన్నది. ఆయన మన హృదయంలో జీవించే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే సజీవుడైన దేవుణ్ణి మృతులలో ఎందుకు ఎతుకుతున్నారు అడిగాడు ఆయన. అందుకే అరణ్యంలో ఎతుకుతున్నారట, అక్కడ ఎతుకుతున్నారట. వాడు గోషోడని, గొంగడోడని, వాడో దేవుడు, ఈడో దేవుడు, ఓ బోలెడు మంది వచ్చారు. ఇప్పుడు చాలామంది వచ్చారు, ఇందులో వచ్చారు బోలెడు మంది. ఎందులో? వీడు ఇట్లా గడ్డం పెంచితే దేవుడే, ఎంటికలు పెంచితే దేవుడే, అంతే దేవులైపు మొత్తం అయోమయం. కానీ నా ప్రియమైన సోదరు చూడ, నిజమైన దేవుని పిల్లలు వాక్యాన్ని చదువుతారు, వారు మోసపోరు. హల్లెలూయా. ఈ గందరగోళంలో వారు మోసపోరు. వాళ్ళు దేవుని వాక్యం కోసం నిలబడతారు. మరి దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. మరి ప్రార్థన చేద్దాం తలలు వంచినట్లయితే. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, మరి దేవుని వాక్యం మన ఆలోచనలను, మన తలంపులను సమస్తమును వివేచించగలదు. మరి సీసీ కెమెరా కంటే ఈ దేవుని యొక్క వాక్యం ఎంతో ఎన్నో కార్యములను పట్టుకోగలదు. స్తోత్రం, స్తోత్రం ప్రభువా. మరి దేవుని వాక్యము మన హృదయంలో చేర్చుకుందాం. ఆయన ఎక్కడో అరణ్యములో నివాసం చేయాలని ఆశపడట్లే, ఆయన నీ లోపల ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన కురియాలో ఉండాలని ఆశపడట్లే, అమెరికాలో ఉండాలని ఆశపడట్లే. నీ హృదయం అనే తలుపును కొడుతున్నాడు ఆయన. ఎవడైనా నువ్వు నా స్వరమును విని తలుపు తీసినెడలా నేను వానిలోకి వచ్చి భోజనం చేస్తానన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా ఈ రాత్రి? ఆయన నీలో, నీ శరీరం ఆయన యొక్క మందిరము కావాలని ఆయన ఆశపడుతున్నాడు. నీ లోపల జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన వాక్యము నీ తలంపులను, నీ చూపులను, నీ ఆలోచనలను, ఇదిగో నీ యొక్క జీవితమునే ఆయన వాక్యము దూరుతూ ఉంది. మూలుగలతో సహా దేవుని వాక్యము దూరుతుందని చెప్పి వాక్యములు సెలవుపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రం నాయన. మరి నన్ను మార్చుచున్నది నీ వాక్యం నాయన. నీకు స్తోత్రం, స్తోత్రం అని. దేవానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం అని దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మమ్మల్ని వెలిగించే వాక్యం, మమ్మల్ని బ్రతికించే వాక్యమానికి స్తోత్రం నాయన. కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. మరి సీసీ కెమెరా మా తలంపులను పట్టుకోలేదయ్యా. సీసీ కెమెరా మేము ఏ ఉద్దేశంతో వచ్చామో దాన్ని పట్టుకోలేదయ్యా. కానీ నీవైతే మేము మాట్లాడకముందే మా తలంపులు ఎరిగిన దేవుడు, మాకు ఆలోచనలు పుట్టకముందే నీకు తెలిసిన ఆయన, నాకు మరుగైందంటూ ఏది లేదు అన్నావు నాయన. ఓ ప్రతీది నాకు తేటగా కనబడుతుందన్నావు. ప్రభువా నీకు స్తోత్రం, స్తోత్రం ప్రభువా. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. మరి దేవుడు మన హృదయంతో మాట్లాడినప్పుడు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మరి సమయం ముందు సోదరుడు ఎఫ్రాయిం ముందుకొచ్చి మరి చెప్పబడిన వర్తమానం కోసం మన హృదయంలో ఆయన వాక్యము కార్యమును చేయలాగున ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం.
స్తోత్రములు 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 ప్రభువా. అవును నాయన, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇదిగో ప్రభు, ఈ సాయంకాల సమయం ముందు నాయన, ఇదిగో ఈ చక్కటి తరుణమును మీరు మాకిచ్చి ప్రభువా, ఇదిగో చక్కటి వాక్యంతో మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా. ఇదిగో సత్యం అనేది ప్రభువా ఏమిటో మీరు మాకు బయలుపరిచి ఉన్నారు నాయన. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభువా. ఇదిగో నాయన, లోకమైతే ప్రభువా ఇదిగో నిన్ను వ్యర్థంగా ఆరాధిస్తుందని నీ వాక్యం నిలవేస్తుంది ప్రభువా. ఇదిగో మేమైతే ప్రభా నిన్ను ప్రభా నీ సత్యమును బట్టి నాయన నేను ఆరాధిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో నిశ్చయంగా ప్రభా నీ వాక్యమునైనా మా హృదయపు లోతులో దూరి ప్రభువా, ఇదిగో మాలో ఉన్న ప్రతి వ్యర్థమైన కార్యములను దూరపరిచినైనా ఇదిగో నీ దగ్గరకు తీసుకొని వస్తుంది నాయన. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభువా. ఇదిగో నిశ్చయంగా ప్రభువా, ఇదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడని చెప్పి నమ్మకుడని నీ వాక్యం సెలవిస్తుంది నాయన. నీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో నిశ్చయంగా ప్రభు, మీరు మమ్మల్ని పట్టుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో నిశ్చయంగా నీ కృపను మాకు అనుగ్రహించినైనా ఇదిగో నీ కృప లేకపోతే ప్రభువా మేమేమైపోదుమో నాయన. నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నిశ్చయంగా ప్రభా, ఇదిగో నాయన ఈ సాయంకాలం ప్రభా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా. అయ్యా నిశ్చయంగా ఈ వాక్యమును మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా ఇంకా అనేక ప్రాంతములలో ప్రభా ఈ వాక్యం వెళ్ళటకు సాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నిశ్చయంగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలోనైనా ఈ వాక్యం వెళ్ళటకు సాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇంకా నిశ్చయంగా ప్రభా అనేక మందిని ఇక్కడ మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము ప్రభా. అనేకులనైనా ఈ సంఘంలో వచ్చుటకు సాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. నిశ్చయంగా వాక్యమును విస్తరించండి ప్రభువా. ఆయా సువార్తను విస్తరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో నిశ్చయంగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా, అందును బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. నిశ్చయంగా వాక్యమును వినిన ప్రతి ఒక్కరి హృదయాలను మీరు దర్శించి ఇదిగో వారితో మాట్లాడి ప్రభువా, ఇదిగో నూరంతల ప్రతిఫలమును మీరు అనుగ్రహించిన ఆయన నీ నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. అందరిని దేవుడు దీవించును గాక. మరి ఈ రాత్రి మేము ఇక్కడే ఉండి రేపు ఉదయం మరి సాయంత్రం జానంపేటలో మరి మీటింగ్స్ ఉన్నాయి, వాటి కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. రేపు ఉదయమే మేము బయలుదేరి వెళ్ళడం అవుతుంది కనుక మీరు మీ ప్రార్థనలో పెట్టండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.